హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కెమిస్ట్రీ బై మిస్టర్ కూల్. ఈరోజు మనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్లోని ఐయుపాక్ నామిక్లేచర్ అనేటువంటి వాటిని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఐయుపాక్ నామిక్లేచర్ అనేటువంటి డెప్త్గా కాదు, ఓన్లీ ఐయుపాక్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్కు సంబంధించినవి మాత్రమే మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? అదేవిధంగా ప్రీవియస్ వీడియో కూడా ఐయుపాక్ నేమ్కి సంబంధించింది, అది కూడా కంపల్సరీ చూడండి స్టూడెంట్స్. సో ఇది కూడా కంపల్సరీ చూస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో అదేవిధంగా స్టూడెంట్స్ ఈ వీడియోను లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో బోర్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం. సో స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ యూజింగ్ ఐయుపాక్ నేమ్స్ రైట్ ద ఫార్ములాస్ ఫర్ ద ఫాలోయింగ్. Using IUPAC names, write the formulas for the following. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోలో స్ట్రక్చర్స్ ఇచ్చి నేమ్స్ రాసినాం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? స్ట్రక్చర్స్ ఇచ్చి నేమ్స్ రాయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ నేమ్స్లో అంటే క్వశ్చన్ అనేటువంటిది ఇది స్టూడెంట్స్, ఇది ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్? ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? ఓకేనా స్టూడెంట్స్? సో నౌ ఫస్ట్ వన్, tetrahydroxozincate ion. Tetrahydroxozincate ion. Clear? Simple. Tetrahydroxo means what? హైడ్రాక్సీ గ్రూప్స్ అనేటువంటివి ఇక్కడ రాస్తున్నా స్టూడెంట్స్. హైడ్రాక్సీ గ్రూప్స్ అంటే ఏంటి? OH గ్రూప్స్ ను హైడ్రాక్సీ గ్రూప్స్ అంటాం. OH గ్రూప్స్ ఏమంటాం స్టూడెంట్స్? Hydroxy groups. So now tetrahydroxo means what? 4 hydroxy groups. Tetra means what? 4 hydroxy. Okay na students? Next, zincate ion. Zincate ion. Simple, you write zinc. Clear students? Zinc. And next one what? Ion. Ion under students. Okay students? So now this Roman number is oxidation state of zinc. అంటే ఈ 2 అనేటువంటిది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ జింక్. ఓకేనా స్టూడెంట్స్? అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఒకటి, ఏంటి ఇక్కడ -2 అనేటువంటిది ఎందుకు తీసుకున్నాం? సో మీరు డెప్త్ వెళ్ళకండి స్టూడెంట్స్, ఎందుకంటే ఐయుపాక్ నామిక్లేచర్ మనం నేర్చుకోకుండానే మనం ఇవి చదువుతున్నాం కాబట్టి మనం డెప్త్ వెళ్ళకుండా ఈ క్వశ్చన్స్ వరకు బోర్డ్ ఎగ్జామినేషన్ వరకు మనం నేర్చుకుంటే సరిపోతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? జస్ట్ జింక్ OH టేకెన్ ఫర్ -2. ఓకేనా స్టూడెంట్స్? అలానే గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి, టెట్రాహైడ్రాక్సో అంటే 4 హైడ్రాక్సీ గ్రూప్స్ ఆర్ ప్రజెంట్. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ టెట్రాహైడ్రాక్సీ. కానీ ఇక్కడ హైడ్రాక్సో అన్నాం స్టూడెంట్స్, అంటే ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో దీని నామిక్లేచర్. సో ఇట్ మీన్స్ హైడ్రాక్సీని హైడ్రాక్సో అంటాం స్టూడెంట్స్, హైడ్రాక్సో అని అంటాం. ఓకేనా? సో టెట్రాహైడ్రాక్సో జింకేట్ అయాన్, టెట్రాహైడ్రాక్సో జింకేట్ అయాన్. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్, ఫినిష్. నెక్స్ట్, పొటాషియం ట్రైఆక్సాలేటో అల్యూమినేట్. పొటాషియం ట్రైఆక్సాలేటో అల్యూమినేట్. క్లియర్ స్టూడెంట్స్? సో మరి ఇక్కడ ఏంటి స్టూడెంట్స్, కొత్తగా ఆక్సాలేటో. సో ఆక్సాలేటో అంటే స్టూడెంట్స్ C2O4 ను ఆక్సాలేటో అంటాం, ఆక్సాలేటో అంటాం. సో మనం ఆక్సాలిక్ యాసిడ్ అనేటువంటిది ఏంటి స్టూడెంట్స్? H2C2O4. ఆక్సాలిక్ యాసిడ్ ఏంటమ్మా? H2C2O4. సో దీని నుండి మనకి ఏమొచ్చిందమ్మా? ఇక్కడ ఆక్సాలేటో అయాన్ వచ్చింది. సో మరి ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆక్సాలేటో, ఇక్కడ ఆక్సాలేట్ అయాన్ వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ ఏంటి మరి? ఆక్సాలేటో. మరి ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? ఇక్కడ ట్రై ఆక్సాలేటో అంటే ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? 3. ట్రై మీన్స్ వాట్? 3. సో నౌ దిస్ ఈస్ ట్రై ఆక్సాలేటో. అండ్ నెక్స్ట్ వాట్? potassium aluminate. Next, you write the aluminum.
We write the aluminium. Okay, students. Next what? Potassium. Next what? Potassium. Clear, students? Clear, students? So ఇక్కడ చూడండి students, ఇక్కడ potassium. Now this one potassium. Now this one trioxalato aluminate. Aluminate. Potassium trioxalato aluminate. Clear, students? So aluminium oxidation state is 3. సో మళ్ళీ ఇక్కడ కూడా మీరు డెప్త్ వెళ్ళకండి స్టూడెంట్స్. ఆక్సాలేటో అనేటువంటి దాన్ని మాత్రం గుర్తుంచుకోండి. C2O4 taken thrice. Clear? And next aluminium, and next one, this one is the potassium. Clear, students? That's it, finish. Next, hexaamine cobalt sulfate. Hexaamine cobalt sulfate. మనము ప్రీవియస్ క్లాస్లో చెప్పినాం స్టూడెంట్స్, అమైన్ NH3 ని అమోనియాను అమైన్ అంటాం స్టూడెంట్స్. అమోనియాను ఏమంటాం స్టూడెంట్స్? అమైన్. ఓకే స్టూడెంట్స్, అమోనియాను అమైన్ అంటాం. సో మరి ఇక్కడ హెక్సా అమైన్, వాట్ ఇస్ దిస్? హెక్సా అమైన్. క్లియర్ స్టూడెంట్స్? హెక్సా అమైన్. ఓవర్. నెక్స్ట్ వాట్? కోబాల్ట్. Cobalt. So now this is the cobalt, CO, capital C, small o. Cobalt. Hexaamine cobalt sulfate. Next what? Sulfate. Clear, students? So mari hexaamino cobalt sulfate. Hexaamino cobalt sulfate. Clear, students? సో మీరు ఇక్కడ కోబాల్ట్ NH36 అండ్ టేకెన్, మళ్ళీ ఇక్కడ ఏంటమ్మా 2 అనేటువంటి తీసుకోవాలి, ఆ తర్వాత SO4, మళ్ళీ ఇక్కడ 3 అనేటువంటి తీసుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో కంపల్సరీ గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్. క్లియర్? అంటే హెక్సా అమైన్ కోబాల్ట్ సల్ఫేట్. హెక్సా అమైన్ కోబాల్ట్ సల్ఫేట్. కోబాల్ట్ అనేటువంటిది ఈ 3 రోమన్ నెంబర్ ఏంటి స్టూడెంట్స్? ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కోబాల్ట్. సో ఇక్కడ మనం ఏం రాయాల్సిన అవసరం లేదు స్ట్రక్చర్ లోపల. క్లియర్ స్టూడెంట్స్? క్లియర్? దాట్స్ ఇట్. సో థర్డ్ వన్ ఈజ్ ఓవర్. హెక్సాఅమైన్ కోబాల్ట్ సల్ఫేట్. క్లియర్? హెక్సాఅమైన్ కోబాల్ట్ సల్ఫేట్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్, పొటాషియం టెట్రాక్లోరోపెల్లాడేట్. పొటాషియం టెట్రాక్లోరోపెల్లాడేట్. క్లియర్? సో నౌ దిస్ ఈస్ ద palladium. Palladium. Now this is the chlorine. So how many chlorines are present, students? 4 chlorines. Tetra means what? 4. So now first you write Cl4. Cl4. Next what? Palladium. Now this is palladate. Palladate. And next what? Potassium. Potassium. That's it. Finish. Clear, students? So now this is potassium tetrachloropeladate. సో స్టూడెంట్స్, ఐయుపాక్ నామిక్లేచర్ అనేటువంటిది నేను తర్వాతి క్లాస్ లోపల కోఆర్డినేషన్ కాంపౌండ్ సంబంధించినటువంటిది కంపల్సరీ ఐయుపాక్ క్లియర్ నామిక్లేచర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. కానీ ఇక్కడ ఎగ్జామ్ వరకు మాత్రం ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ ఏంటి స్టూడెంట్స్, మీరు డోంట్ కన్ఫ్యూజ్. క్లియర్? పొటాషియం, నౌ దిస్ వన్ tetrachloro, now this one palladate. Clear, students? Potassium tetrachloropeladate. Clear? That's it. Next, potassium trioxalatochromate. Potassium trioxalatochromate. ఇక్కడ మళ్ళీ oxalato వచ్చింది స్టూడెంట్స్. సో oxalato means C2O4. C2O4 is the oxalate. So C2O4 oxalato. And now this one tri. So trioxalato. Trioxalato. Now this is chromium. This is chromium. Now this is chromate. Chromate. Now this one is the potassium. Clear, students? So now once again, potassium trioxalato chromate. Potassium trioxalato chromate. Clear, students? Next one, tetracarbonyl nickel. Tetracarbonyl nickel. Students, now this is carbonyl group, CO. How many carbonyl groups are present? Tetra.
tetra. Finish. So once again you write that 4. Write the 4. Tetra carbonyl. And now this one nickel. Finish. Tetra carbonyl nickel. Clear students? That's it over. Tetra carbonyl nickel. Now this one is the zero oxidation state. ఎప్పుడైనా స్టూడెంట్స్ కార్బొనైల్ గ్రూప్స్ వచ్చినప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 0 ఉంటుంది. కాబట్టి ఇక్కడ నికెల్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 0. క్లియర్ స్టూడెంట్స్? నికెల్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 0 because the carbonyl groups are present. Okay students, that's it. So tetra carbonyl nickel, tetra carbonyl nickel. Clear? Next one, potassium tetrahydroxozincate. Potassium tetrahydroxozincate. Simple, same. You compare this one. Okay, in this the tetrahydroxozincate ion. Now in this potassium tetrahydroxozincate. Now you write tetrahydroxo means OH4. Taken 4. And next one potassium and zincate. You write the zinc. And next you write the potassium. Clear students? So potassium tetrahydroxo zincate. That's it. Clear? So మీరు స్టూడెంట్స్ ఇక్కడ మనము IUPAC నేమ్స్ రాయకుండానే మనము వీటిని నేర్చుకోవడానికి ట్రై చేసినాం స్టూడెంట్స్. అంటే IUPAC నేమ్స్ IUPAC నామిక్లేచర్ అనేటువంటిది మనం తెలుసుకోకుండానే IP వరకు ఇవి ఎనఫ్ స్టూడెంట్స్. 7 ఉన్నాయి స్టూడెంట్స్, మ్యాక్సిమం 4 అనేటువంటివి వస్తాయి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్లో. ఓకేనా స్టూడెంట్స్? 4 వాటికి 4 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి 1 మార్క్ ఉంటుంది స్టూడెంట్స్. సో ఈ 7 చదివితే కంపల్సరీ ఇందులో నుండే వస్తాయి స్టూడెంట్స్. 100% ఇందులో నుండే రావాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? అయినా మీరు ప్రాక్టీస్ చేస్తే మిగతా ఈజీగానే వచ్చేస్తాయి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో వన్స్ అగైన్ చూడండి స్టూడెంట్స్, tetrahydroxozincate ion. Tetrahydroxozincate ion. So first you take that 4 hydroxy groups. So then it is called tetrahydroxo. Now this is zinc. So tetrahydroxozincate, and now this one the ion is present. So it is called tetrahydroxozincate ion. Clear students? Next, potassium trioxalato aluminate. So potassium trioxalato aluminate. First you take that the oxalato. Now this is the oxalato, and now trioxalato. Trioxalato, and now this one potassium, and now this one is aluminate. Clear students? Potassium trioxalato aluminate. And next one, hexaamine. So 6 ammonia groups. We are taking 6 ammonia groups. Now this is called hexaamine. And now this one is the cobalt. Now this one is common sulfate. Okay students? Next, potassium tetrachloropalladate. Palladate means what? Palladium. And next one, now this is tetrachloro. 4 chlorine groups are present. Now this is tetrachloro, and now this is palladium, and now this is potassium. So the overall name is potassium tetrachloropalladate. Potassium tetrachloropalladate. Clear students? Next, potassium trioxalato chromate. So now potassium, this one, and 3 trioxalates, and next one, this is chromium. So the overall name is potassium trioxalato chromate. Clear students? Next one, tetracarbonyl nickel. So now this group is called CO. Now this is carbonyl group. Clear students? Now this is tetracarbonyl and nickel. Now this 0 is the oxidation state of nickel. When the carbonyl groups are present, then the oxidation state of nickel is 0 and any central metal atom. So the oxidation state is 0. Clear students? Next one, potassium tetrahydroxozincate. So first of all you take the 4 hydroxy groups, and next zinc, and next potassium. Then now it is called potassium tetrahydroxozincate. Clear students? So the IUPAC names are over students. So నేను ఇక్కడ వరకు రాసింది అనేటువంటి తీసేయండి స్టూడెంట్స్. దీన్ని క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? సో ఓకే స్టూడెంట్స్, మీకు
కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఐయుపాక్ నేమ్స్ అనేటువంటిది ఐపీ వరకు, బోర్డ్ ఎగ్జామినేషన్ వరకు ఎనఫ్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో స్టూడెంట్స్, ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.